హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అస్సలకి చేదు ఉండదండి. ఫ్రై అయితే నెల రోజుల వరకు పాడకుండా ఉంటుంది. కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలుగా వలిచి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. కారం అనేది మీ తినే దాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కనుంచుకోండి. వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేసుకోవడం కన్నా కూడా మీ దగ్గర చిన్న రోలు ఉంటే దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కాకరకాయ ఫ్రైకి ఎక్కువగానే పడుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలకి పైన చెక్క అనేది మరీ ఎక్కువ తీయొద్దు, లైట్గా తీస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ ఫ్రై చేసుకుంటే ముక్క అనేది మెత్తబడుతుంది కాబట్టి అందులో ఉన్న చెమ్మ అనేది పూర్తిగా పోదు. అందుకని కాకరకాయ కారము ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద కలుపుతూ కాకరకాయ ముక్కల్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే. ఇలా కలుపుతూ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నాను. కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. కాకరకాయ ముక్కల్ని క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని జస్ట్ 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత మనం వేసుకున్న వెల్లుల్లి కారం కాకరకాయ ముక్కలు మొత్తానికి పట్టే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి అడుగు అనేది అంటుకోకుండా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కారం అనేది ముక్కల మొత్తానికి పట్టి ఇంకా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ముక్కలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అస్సలకి చేదనిపించదు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.